రైతు సోదరులకు స్వాగతం. నిమ్మ రైతులకి 6 సంవత్సరాల తర్వాత మంచి రోజులు వచ్చాయి. గడిచిన 6 సంవత్సరాలుగా సరైన ధరలు లేక నిమ్మ రైతులు చాలామంది పొలాలను కూడా తోటలను కూడా తీసేస్తూ ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో గజ్జి తెగులు వ్యాపించి అదుపు కాక నిమ్మ చెట్లు నిలువున ఎండిపోతూ తోటలు తీసేశారు. దీంతో నిమ్మ కొత్తగా సాగు చేసేవాళ్ళు లేకపోగా ఇప్పటికే ఉన్న తోటలు కూడా తొలగించుకుంటూ పోయారు. తాజాగా నిమ్మకి జీవితకాల గరిష్ట ధర దక్కింది. ఒక కాయ 10 రూపాయలు రైతుకు దక్కుతూ ఉంది. మార్కెట్లో అవి అమ్మడానికి వచ్చేసరికి కాయ 15 రూపాయలు అమ్ముతున్నారు. ఒక బస్తా కొన్ని సమయాల్లో 600, 700 కూడా కొనుగోలు చేయని బస్తా నిమ్మకాయలు పొదలకూరు మార్కెట్లో ఇవాళ 10,000 రూపాయల ధర పలికింది. అంటే ఒక నిమ్మకాయకి రైతుకి 10 రూపాయల ధర దక్కుతూ ఉంది. కేజీ 130 రూపాయల ధరతో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక వినియోగదారులకు వచ్చేసరికి కాయ 15 రూపాయలు, 20 రూపాయలు తక్కువ అమ్మడం లేదు. కనీసం 10 రూపాయలు తగ్గకుండా అమ్ముతున్నారు. దీనికి ప్రధాన కారణం తోటలన్నీ తగ్గిపోవడం, కొంతమంది రైతులు తీసివేయడం, ధర వస్తుందా రాదా అని పట్టించుకోకపోవడం, ఇవన్నీ కారణాలతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. మార్కెట్కి ప్రతిరోజు 400 బస్తాలు రావాల్సిన పొదలకూరు మార్కెట్కి కనీసం 50 గోతాలు కూడా రావట్లేదు. దీంతో వ్యాపారస్తులు ఎగబడి కొనుగోలు చేస్తూ ఉన్నారు. రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. వేసవికాలం ప్రారంభంలోనే పరిస్థితులు ఎలా ఉంటే రాబోయే రోజుల్లో ఒక నిమ్మకాయ 20 రూపాయలు అమ్మినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీ ప్రాంతంలో మీరు కనుక నిమ్మకాయలు కొనుగోలు చేస్తూ ఉంటే ఏ ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.